హలో గార్డెనర్స్, వెల్కమ్ టు సౌండ్ సస్టైన్. ఈ వీక్ ఇండోర్ ప్లాంట్ పపాయ ఉంటుంది కదా, పపాయని చిన్న సీడ్స్ నుంచి మన ఫ్రూట్ తినే దానిలో సీడ్స్ నుంచి దీనిలో వేసాము చిన్న తొట్టిలో. అది ఇట్లా చిన్న ప్లాంట్స్లా వచ్చాయి. ఇది ప్లాంట్స్ని ఫస్ట్ ఈ గ్లాస్ ఉంది కదా, డిస్పోజబుల్ గ్లాసు ఒకటి తీసుకునేసి దానిలో హోల్స్ పెట్టాము కింద వాటర్ డ్రైన్ అవ్వడానికి. మామూలుగా చిన్న నీడిల్ అలాంటిది ఏదైనా ఎత్తుకొని హీట్ చేసి హోల్స్ పెట్టేసి ఈ సైడ్ ఒక పైన 4 ఇక్కడ ఒక 4 పెద్ద హోల్స్ పెట్టకుండా చిన్న హోల్స్ పెట్టేయాలి. తర్వాత దీనిలో 3/4 వరకు సాయిల్ తీసుకోవాలి. చూడండి ఎట్లా తీసుకున్నామంటే ఇద్దరు కోకోపిట్, వెర్మీ కంపోస్ట్ అలాంటివి ఉన్నా కూడా తీసుకోవచ్చు. ఇది ఫర్టైల్ సాయిల్ కాబట్టి నేను డైరెక్ట్ తీసుకుంటున్నాను. చూడండి ఇట్లా వేసేసుకోవాలి. ఫస్ట్ 4 ఉన్నాయి, ఇంకొక 2 వచ్చేసి చిన్న ఉన్నాయి. కాబట్టి మీడియం సైజ్ వచ్చిన ప్లాంట్స్ని చూడండి, అట్లీస్ట్ ఈ స్టెమ్ అనేది కొంచెం సైజ్ ఉంటేనే మనం ఇంకో దగ్గర ప్లాన్ చేసుకోవచ్చు. నా ప్లాన్ ఏంటంటే ఒక 3 months 2 months ఈ గ్లాస్లోనే గ్రో చేసి, చూడండి ఇక్కడ వరకు తీసుకోవాలి. ఒక 2-3 months దీనిలో గ్రో చేసాక తర్వాత రియల్ ల్యాండ్లోకి వెళ్ళేసి వేసుకోవాలి గార్డెన్లోకి. చూడండి ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇక్కడ వరకు ఫిల్ చేశాను మట్టి, అన్నీ అట్లానే ఫిల్ చేస్తాను. చూడండి ఇట్లా 4 తీసుకొని ప్లాస్టిక్ ట్రే ఒకటి తీసుకున్నాను, అంటే చూడడానికి అట్రాక్టివ్గా అనిపిస్తుంది కదా, అందుకని. ఇప్పుడు దీని సైడ్ పెట్టేసుకొని ఇప్పుడు ఈ పపాయ ఉన్నాయి కదా, వీటిని కింద నుంచి బేస్ నుంచి తీసుకోవాలి. చూడండి విత్ రూట్స్తోనే తీసాను. చూడండి రూట్స్ ఉంటేనే బతుకుతాయి, రూట్స్ లేకపోతే బతకవు. నెమ్మదిగా చూడండి, దీనికి కూడా చూడండి రూట్స్ ఉన్నాయి. దీనికి కూడా రూట్స్ ఉన్నాయి చూడండి. ఇది కూడా రూట్స్ అన్నీ తీసాను. సో కాబట్టి 4 బతుకుతాయి రూట్స్తో తీసా కాబట్టి. ఇప్పుడు దీనిలో ఇంకేం అవసరం లేదు, దీనిలో ఇట్లా పెట్టుకొని మనం ఒకటి తీసుకొని, ఇది ఉంది కదా దీన్ని ఇట్లా పెట్టేయాలి. చూడండి బాగా లోతుకు తీసేసుకొని ఇట్లా వేలుతో నీట్గా ఇట్లా తీసుకున్నామంటే, చూడండి ఇట్లా తీసేసుకొని దీనికి పెట్టుకొని ఇట్లా టైట్గా వేసేసుకోవాలి. చూడండి ఎంత ఇది ఉందో స్టైల్గా ఇలా వేసేసుకోవాలి. బయట నర్సరీస్లో అమ్ముతారు, ఇలానే అమ్ముతారు. సో కాబట్టి ఇలా వేసేసుకోవాలి. ఇప్పుడు అన్నీ అలానే చేసేద్దాం. చూడండి ఇట్లా వేసేసాము, మొత్తం నీట్గా ప్లాన్ చేసి 4 ప్లాన్ చేసాము. తర్వాత ఇట్లా స్ప్రేయర్ ఉంటుంది కదా, స్ప్రేయర్తో లైట్గా వాటర్ పోయకూడదు, ఎక్కువ చచ్చిపోతాయి. కాబట్టి ఇప్పుడే సో చేసాం కాబట్టి ఒకరు వాటర్ నీట్గా స్ప్రింకిల్ చేసేయాలి. స్ప్రింక్లర్ ఏదైనా ఉంటే మీరు కూడా స్ప్రింకిల్ చేసుకోండి అంతే. ఇది ఇండోర్లో పెట్టకూడదు, అవుట్డోర్లో పెట్టాలి. సో ఇది ఇంకా పెద్దదైన తర్వాత మీకు చూపిస్తాను ఎట్లా ప్లాన్ చేయాలని చెప్పేసి. సాయిల్లో
అప్ టు 2-3 months ఇక్కడే ఉంటాయి ఇంకా. సో ఇది ఈ వీక్ న్యూ అప్డేట్, న్యూ వీడియో, న్యూ గార్డెనింగ్ టిప్. సో నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.